రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే మాచర్లలో ఓ మహిళా ఉద్యోగినిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించామని, అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. మాచర్లలో ఓ మహిళా ఉద్యోగినిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించామని, అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు.